నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి ఒక చిన్న కథ చెప్తానండి. కథ ఏంటంటే అండి, ఒక పెద్ద ఏనుగు ఉందండి. అలాగే కొంతమందికి పాపం వాళ్ళకి కనిపించట్లేదండి. కనిపించకుండానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక పెద్ద ఏనుగు దగ్గర ఉన్నారనమాట. ఒక ఫస్ట్ పర్సన్ వచ్చి ఏం చేస్తారంటే దాని తోకని పట్టుకుంటాడండి. ఏనుగు తోకని పట్టుకొని, అరే ఇదేంటో తెలుసా, పాము అని అంటారంట. ఇంకో రెండో పర్సన్ వచ్చి ఏం చేస్తారంటే, అరే అది పాము కాదు, ఆగు నేను చెప్తాను ఏంటో అని చెప్పి కాళ్ళని పట్టుకుంటారు. కాళ్ళని పట్టుకొని, అరే ఇది స్తంభం అని అంటారనమాట. మన ఇంట్లో స్తంభం ఉంటుంది కదండి, అది అనుకుంటారేమో పాపం. ఇంకో మూడో వ్యక్తి వచ్చి, అరే మీ ఇద్దరికి ఏమీ తెలీదు, నేను చెప్తాను ఆగు అని చెప్పేసి ఆయన వస్తారు. మూడో మనిషి వచ్చేసి, అరే నీకేం తెలీదు, నువ్వు ఆగండి, మీ ఇద్దరికి ఏం తెలియదు, నేను చెప్తానని చెప్పేసి వచ్చి ఏనుగు చెవిని పట్టుకుంటాడనమాట. పట్టుకొని, అరే ఇది ఫ్యాన్, మన గాలి వేస్తుంది కదా ఆ ఫ్యాన్ అని చెప్తాడనమాట. నాలుగో వ్యక్తి వస్తారు. నాలుగో వ్యక్తి వచ్చి దాని భుజాలు వచ్చేసండి ఒక హార్న్ లాగా అనిపిస్తుందంట నాలుగో వ్యక్తికి. అలాగే ఐదో వ్యక్తికి ఏమనిపిస్తుందంటే దాని తొండం ఒక బనానా ట్రీ అని చెప్తాడనమాట. అలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఒక్కటే థింగ్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళు చూస్తారనమాట. దీన్ని బట్టి ఒక చిన్న మాట అండి, మనం కూడా అంతే అండి. మనం ఏంటో, నేచర్ ఏంటో సేమ్ ఆ కళ్ళు లేని పాపం వాళ్ళలాగా మనము కూడా ఆ నేచర్ని మనని అబ్జర్వ్ చేయట్లేదండి. ఒకటే థింగ్ని మనం కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తాము. మనం ఏంటో, మనుషులేంటో అని చూస్తాము. అలా కాకుండా పాపం వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తుంటే వాళ్ళకి తెలిసేది ఒక పెద్ద ఏనుగు అని. అలాగే మనం ఏంటో తెలుసుకోవటానికి, నేచర్ని తెలుసుకోవటానికి యోగా సాధనాలు చాలా బెనిఫిషియల్ అండి. ముఖ్యంగా మనని మనం అర్థం చేసుకున్నప్పుడే కదండి ఇతరులని అర్థం చేసుకుంటాము. ఇతరులని అర్థం చేసుకుంటేనే కదండి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఈ చిన్న టెక్నిక్ ఎక్కడో మిస్ అవుతున్నామో, కాబట్టి ఒకసారి ఆలోచించండి. మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా వార్మప్స్తో. ఇవాళ మన సాధనలో ముందుగా ప్రాణాయామాతో చేద్దామండి. భస్త్రికా ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేయటానికి ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత కాళ్ళని ఫోల్డ్ చేయండి. చేస్తూ వజ్రాసనాలో కూర్చుంటాము. ఇప్పుడు 2 చేతుల్ని ఇలా ఫిస్ట్ చేయండి. అలాగే భుజానికి ముందు పెట్టడానికి ట్రై చేయండి. ఈ 2 ఫిస్ట్ని భుజాల ముందు పెట్టండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఫిస్ట్ని ఓపెన్ చేయండి. శ్వాసని వదులుతూ మళ్ళీ డౌన్. కాకపోతే ఈ భాగంలో హిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ భస్త్రికా ప్రాణాయామ వల్ల ఇన్స్టెంట్గా ఎవరికైనా లేజీగా ఉందనుకోండి, చాలా బద్ధకంగా ఉందో, వాళ్ళకి ఎనర్జీ అన్నది డబుల్ అవుతుందండి. కాబట్టి తప్పకుండా ఈ ప్రాక్టీస్ని చేయండి. మీరే చూస్తారు. ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనం గుర్తిస్తేనే కదండి మన బాడీ కూడా ఇంకొంచెం ఎనర్జీని ఇస్తుంది. గుర్తించకపోతే బాడీలో ఎనర్జీ పోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని క్షణాలు అలా అబ్జర్వ్ చేయడం చాలా ముఖ్యం. మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ బాడీలో ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని దగ్గర పెడుతూ పామ్స్ని రబ్ చేయండి. మెల్లమెల్లగా కళ్ళ పైన పెడుతూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి భస్త్రికా ప్రాణాయామ.
ఈ ప్రాణాయామ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. అందులో ఒకటే చెప్పాను, లేజీనెస్ అని. కాకపోతే మన బాడీలో ఎనర్జీని పెంచడానికి, అలాగే ఏ రకమైన లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్ అండి. మ్యూకస్ వింటర్ సీజన్, కోల్డ్ సీజన్లో ముక్కులు అన్నవి పొద్దున చాలా బ్లాక్ అవుతాయండి. వాళ్ళకి ఈ ప్రాణాయామం చేయటం వల్ల నోస్ట్రిల్స్ అన్నవి ఓపెన్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనము మొదటిగా ఆసన చేస్తామండి, క్రౌంచ్ ఆసన. చూసేద్దాం ఈ ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి నేను ఒక వైపున తిరుగుతున్నానండి, చూడండి. ముందుగా ఈ ఆసన చేయడానికి దండాసనాలో కూర్చుంటాము. కూర్చున్న తర్వాత ముందుగా మనము ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తామండి. చూడండి, నేను కాళ్ళ పైన కూర్చోలేదు, కాళ్ళని పక్కన ప్లేస్ చేశాను. మనము కాళ్ళ పైన కూర్చున్నాం అనుకోండి, దాన్ని వజ్రాసన అంటారు, దీన్ని అర్ధ వీరాసన అంటారండి. వన్స్ ఈ లెగ్తో ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కుడి కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత రెండు చేతుల్ని మనము కాళ్ళ అరికాళ్ళని హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మెల్లమెల్లగా కాళ్ళని పైకెత్తండి. ఎత్తిన తర్వాత మీ నుదుటిని మీ మోకాల వైపున తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. మెల్లగా కుడి కాళ్ళని ముందుగా రిలాక్స్ చేస్తూ చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తాం. చూశారు కదండి, క్రౌంచ్ ఆసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనం ఒక కాళ్ళని అర్ధ వీరాసనాలు ఉంచటం వల్ల కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా బాగా పెరుగుతుందండి. కాకపోతే మోకాళ్ళ నొప్పులుంటే అవాయిడ్ చేయండి. మోకాళ్ళ నొప్పులుంటే మనకి పెయిన్స్ అన్నవి ఎక్కువగా అవుతాయండి కాళ్ళని ఫోల్డ్ చేసినప్పుడు. కాబట్టి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూనే మనం ఇంకో కాళ్ళని, ఒక కాళ్ళని మాత్రమే పైకెత్తండి. సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే వేరే కాళ్ళని, ఏదైతే కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నామో దాన్ని అవాయిడ్ చేయండి. ఈ లెగ్ని మనం కంప్లీట్గా స్ట్రెచ్ చేసినప్పుడు కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో, అలాగే ఈ భాగంలో మన ఛాతీని మన తొడకి ఆనించే ప్రాసెస్లో అండి మనకి ఈ భాగంలో స్క్వీజింగ్ అన్నది జరుగుతుంది. కాబట్టి డైజెషన్కి చాలా మంచిది. మన నుదుటిని ఆనించేటప్పుడు మన మైండ్ కూడా చాలా కామ్ డౌన్ అవుతుందండి. దీన్ని ఆజ్ఞా చక్ర అంటారండి. ఏ ఆసన అయినా ఇక్కడ మనకి ప్రెషర్ పడుతుంది, దీన్ని మనం ఆనిస్తున్నాము అంటే ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేద్దామండి. ముందుగా నాతో పాటు కొన్నిసార్లు కలిసి చేయండి. రెండు కాళ్ళని, చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి క్రౌంచ్ ఆసన.
ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నేను ముందు చిన్న కథని చెప్పాను కదండి, ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సన్లో వాళ్ళే కరెక్ట్ ఉంటారండి. చెప్పినట్టు ఫస్ట్ పర్సన్ ఏదైతే అన్నారో అది పామని అనుకుంటాడు, అదే ఆర్గ్యూ చేస్తారు. అలా ఇంకో పర్సన్ అది పిల్లరే, అది అంతే అని అంటారు. ఇంకొకరు అది బనానా ట్రీ అని అంతే అంటారండి. కాబట్టి ఎవరికైనా వాళ్ళ థింగ్స్లో వాళ్ళు కరెక్టే అనిపిస్తారు. చాలా కష్టం అండి వాళ్ళు కరెక్ట్ అని మనం అనటం, కాకపోతే అసాధ్యమైన పని అయితే కాదు. కాబట్టి మనము ఎప్పుడైతే నేను చెప్పినట్టు మనని మనం గుర్తిస్తామో అప్పుడు ఇతరులని అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. అది సాధ్యం అవ్వటానికి ముందు మనం ఏంటో తెలుసుకోవాలి. మనం ఎందుకున్నాము, మన నేచర్ ఏంటి, మనకి ఒక సిచ్యువేషన్ వస్తే మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తాము అన్నది చాలా ముఖ్యమైనది. ఒక మనిషి గురించి ఆయన ఒక్కరే ఉన్నప్పుడు ఎలోన్గా ఉంటారు చూడండి, అదే ఆ మనిషి తత్వం అండి. మేబీ మనం స్కూల్లో ఉంటే ఇలా ఉండాలేమో, వీళ్ళు వస్తే వీళ్ళు ఉండాలేమో అని డిఫరెంట్ థింగ్స్లో మనము యాక్టింగ్ చేస్తూ వెళ్తామండి లైఫ్ అంతా. అది నిజమండి, అది నేనైనా అంతే చేస్తాను. మనం ఒక్కరమే ఉంటే మనం ఏం చేస్తామో అది మనం. కాబట్టి దాన్ని గమనించటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ ఉష్ట్రాసన. ఈ ఆసన చూసేద్దామండి ఎలా చేయాలో. ముందుగా నేను దండాసనాలో కూర్చుంటున్నానండి. కూర్చున్న తర్వాత లెగ్స్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలోకి వస్తాము. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మోకాళ్ళ పైకి వచ్చేయండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి చేతిని నేను పైకెత్తుతూ కుడి కాళ్ళని హోల్డ్ చేశాను. అలాగే ఎడమ చేతితో చిన్ ముద్రాని చేశానండి. బొటన వేలు చూపుడు వేలతో అలాగే ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ శిశు ఆసనాలు రెస్ట్ చేయొచ్చు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ చేతితో చేస్తాం. ఇలా మార్చి మనం 2 చేతులతో చేస్తున్నామండి అర్ధ ఉష్ట్రాసన. కంప్లీట్గా మనం ఉష్ట్రాసన చేయలేని వాళ్ళకి అర్ధ ఉష్ట్రాసన ఒక మోడిఫికేషన్ లాగా తీసుకోవచ్చు. ఈ ఉష్ట్రాసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా ఆర్చ్ బ్యాక్ చేస్తున్నామండి. అంటే ఈ మజిల్స్ పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము. అలాగే అనాహత చక్ర, మన హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేస్తున్నామండి. అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా, అంటే నెక్ని మనం స్ట్రెచ్ చేసేటప్పుడు ఈ భాగంలో కూడా మనము యాక్టివేట్ చేస్తున్నాము. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అండి. అలాగే మనము శిశు ఆసనాలు రెస్ట్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదు. మనం కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో రిలాక్స్ అవ్వండి. ఇదండి అర్ధ ఉష్ట్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అష్టాంగాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అని, మీరు కుదిరితే వేరియేషన్ని చేయండి, లేదా ప్రాపర్గా ఆసన చేసినా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి ముందుగా మనం ఫలకాసనాలోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూడండి, ముందుగా మనము ప్లాంక్ పొజిషన్లో ఉంటామండి. మెల్లగా మోకాళ్ళని అలాగే ఛాతీని చిల్లి కింద ప్లేస్ చేయండి.
వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి, ఎడమ కాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తాం. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి కొన్నిసార్లు చేద్దామండి, ఆ తర్వాత బెనిఫిట్స్ గురించి చెప్తాను. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అష్టాంగాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు, లెగ్ని లిఫ్ట్ చేసేటప్పుడు మనం కాళ్ళని ఎంగేజ్ చేస్తున్నామండి. అంటే కాళ్ళని గట్టిగా మనం హోల్డ్ చేసి పైకి లిఫ్ట్ చేయటం వల్ల లెగ్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంథెన్ అవుతాయండి. అలాగే ఈ భాగంలో మనం లెగ్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఈ భాగంలో స్ట్రెచ్ అన్నది ఎక్కువగా జరుగుతుంది. మనము స్క్వీజే కాదండి, స్ట్రెచ్ కూడా మన పొట్ట భాగంలో చాలా వరకు చేయము. కాకపోతే ముందు ఆసనాలో ఉష్ట్రాసనాలో కూడా స్ట్రెచ్ చేసాము, ఈ ఆసనాలో కూడా స్ట్రెచ్చింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. అలాగే మన బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా అష్టాంగాసన చాలా బెనిఫిషియల్ అండి. అలాగే మన హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి. ఎందుకంటే బాడీ వెయిట్ని మనం హ్యాండ్స్ మీద ప్లేస్ చేసి ఓన్లీ మన చెస్ట్ని ప్లేస్ చేసాం కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఒక కోర్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఒక ఆసన అయితే చేస్తున్నామండి. నేను ఒక లైన్ డౌన్ పొజిషన్ నుంచి చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. మెల్లగా రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ తల పైన ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ మోకాళ్ళ నుంచి బెండ్ చేయండి. అలాగే ఎడమ చేతిని కుడి మోకాళ్ళకి ఆనేలాగా ట్రై చేయండి. మళ్ళీ ఈసారి శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే మోకాళ్ళని చేతుల్ని ఆనించండి. మీరు గమనించుంటే నేను రెండు కాళ్ళు మ్యాట్ పైనే పెట్టానండి, నేనేం కింద ప్లేస్ చేయలేదు. అలాగే శ్వాసని మనం ఈ పొజిషన్లో మనం తీసుకోవాలన్నా తీసుకోలేమండి. కాబట్టి లంగ్స్ని ఎంటీ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చూసారు కదండి ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి కొన్నిసార్లు అయితే దీన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయొచ్చు.
ఒకవైపున తిరుగుతూ సుఖాసనంలో కూర్చోండి. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ముఖ్యంగా ఈ భాగంలో అండి మీరు చూడండి, ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఫస్ట్గా బెల్లీ ఫ్యాట్ అన్నది ఎక్కువగా వస్తుందండి. ఆడవాళ్ళకి లేదా మగవాళ్ళకైతే కామన్ అండి. ఆడవాళ్ళకి ఇక్కడ ఎక్కువగా ఫ్యాట్ ఉందనుకోండి, మనకి ఎక్కువగా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి మనకు కష్టం అవుతుంది. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, అలాగే కాన్స్టిపేషన్, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఈ భాగంలో మనకి ఎక్కువగా ఫ్యాట్ లేకుండా చూసుకోవటానికి ఈ ప్రాక్టీస్ చాలా బెనిఫిషియల్ అండి. ఎందుకంటే ఎక్కువగా ప్రెషర్ అనేది ఇక్కడ పడుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ఎక్కువ వరకు ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది పండ్లు మంచివి అని ప్రతిసారి తింటారండి. అంటే పొద్దున లేచి ఒక ఫ్రూట్ బౌల్ తినడం, నైట్ అయితే ఫ్రూట్ బౌల్ తినడం. ఫ్రూట్ తినడానికి కూడా ఒక టైం టేబుల్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఫ్రూట్స్ అన్నవి ఎంప్టీ స్టమక్ తీసుకోవద్దు. అలాగే నైట్ టైంలో సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోవద్దండి. కాబట్టి మీరు గమనించి ఏ ఫ్రూట్ తీసుకున్నా డే టైంలో, అంటే సన్సెట్ అయ్యే లోపల, బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత లేదా లంచ్ తిన్న 2 గంటల తర్వాత ఒక 4కి 3కి ఇలా ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఆహారం ఎలా ఏ టైంలో తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.